హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. కపుల్స్కి చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అన్ని హాస్పిటల్స్లో ఇక్కడికి రండి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అక్కడికి రండి ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అసలు మేము వెళ్ళాక మాకు ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? రాగానే ముందే ఐవీఎఫ్ చేసేస్తారా మాకు, లేదంటే ఎలా చేస్తారు ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి. అలా అని ఆ డౌట్స్ కోసమని హాస్పిటల్కి వచ్చి అడగలేరు. సో అందుకని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో నేనేం చెప్పబోతున్నానంటే, ఒక కపుల్ మా దగ్గరికి పిల్లల కోసం అని వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి మీకు ఏ పద్ధతి కరెక్ట్ అన్నది మేము ఎలా డిసైడ్ చేస్తాము అన్నది మీకు వీలైనంత డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటామన్నమాట. ఫస్ట్ అందులో ఉన్న ఫీమేల్ పార్ట్నర్ గురించి, తన ఏజ్ ఎంత, మ్యారిటల్ లైఫ్, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, మేనరికమా, తన సైకిల్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ అయ్యాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది ఇదంతా హిస్టరీ తీసుకుంటామన్నమాట క్లియర్గా. నెక్స్ట్ సెకండ్ అట్ ద సేమ్ టైం విత్ ద మేల్ పార్ట్నర్కి కూడా ఇంతకుముందు ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయా, జాబ్ ఏం చేస్తారు, మెయిన్గా జాబ్ ఎందుకు అంటే జాబ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఏదైనా పెస్టిసైడ్స్ కంపెనీలో చేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎండల్లో బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే రేడియేషన్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ కౌంట్ రెండు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మేము తీసుకున్న హిస్టరీలో కంపల్సరీగా మీరు జాబ్ ఏం చేస్తారు అని కూడా అడుగుతాము. ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అవన్నీ హిస్టరీ కూడా తీసుకుంటాము. ప్రీవియస్ ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారా ఎక్కడైనా, ఆ హిస్టరీ అంతా కూడా తీసుకుంటాము. దాంతోపాటు వైటల్స్ కూడా చెక్ చేస్తాము. పల్స్, బీపీ ఎలా ఉంది, బిఎంఐ ఎలా ఉంది, అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, పల్స్, బీపీ అన్నీ బాగానే ఉన్నాయా, బీపీ కంట్రోల్ ఉందా లేదా, ఇవన్నీ నార్మల్గా పేషెంట్ వచ్చాక ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. చేశాక దాని తర్వాత ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్కి అయితే బేసిక్గా ఒక స్కాన్ చేసుకుంటాము. స్కాన్ చేసుకొని గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఇంకా లోపల ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా ఉంది అన్నది చూసుకుంటాము. దాంతోపాటు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటామన్నమాట. అంటే ఏఎంహెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, మీ హార్మోనల్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా డయాబెటీస్ ఏమైనా ఉందా అన్నది ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం మెయిల్ పార్ట్నర్కి అయితే సెమెన్ అనాలిసిస్ ఇప్పిస్తాము. సెమెన్ అనాలిసిస్ ఇప్పించేసి దాంతోపాటు షుగర్ టెస్ట్ అవి కూడా చేస్తామన్నమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత హిస్టరీని బట్టి, మీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ని బట్టి, మీ స్కాన్ రిపోర్ట్స్ని బట్టి, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ని బట్టి ఒక కన్క్లూజన్కి వస్తాము. ఓకే, ఈ కపుల్కి ఇలా ఉంది కాబట్టి ఈ పద్ధతిలో వెళ్తే బెటరు, ఇది ఉంది కాబట్టి ఇలా చేస్తే బెటరు అన్నది దెన్ ఆ కపుల్తో డిస్కస్ చేస్తాము. సో ఎవరైనా సరే రాగానే అయ్యో మేము రాగానే ఇది చేసేస్తారు కావచ్చు, కూర్చోబెట్టి ఇంజెక్షన్స్ ఇచ్చేసి వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు కావచ్చు అని మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మేము మీ రిపోర్ట్స్ని బట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఈ ప్రొసీజర్ అయితే బాగుంటుంది, దీంతో అయితే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఈ ప్రొసీజర్తో ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది అని మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ డెసిషన్ చెప్పొచ్చు. లేదు మేడం, మేము ఈ ప్రొసీజర్ అనుకోవట్లేదు, మాకు ఈ ప్రొసీజర్ మాకు పెద్దగా ఇష్టం లేదు, మేము ఈ ప్రొసీజర్కి వెళ్దాం అనుకుంటున్నాము, మాకు ఈ ప్రొసీజర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, లేదు మేము ఇప్పుడే చేసుకుందాం అనుకోవట్లేదు, ఇంకో 3-4 మంత్స్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాము, మరి 3-4 మంత్స్లో మాకు ఏ ప్రాబ్లం రాకుండా ఏదైనా మెడికేషన్ ఇస్తారా, అలా మీరు మీకున్న ప్రాబ్లమ్స్ని, మీరు ఏ ప్రొసీజర్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీ ఐడియా ఎలా ఉంది అన్నది కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు. అంతే తప్ప డాక్టర్ మేము ఇదే చేసేస్తాము, రాగానే మీకు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము, ఇచ్చేసేస్తామని ఏది ఉండదు. మీరు అలా ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఆ భయాలన్నీ దూరం చేసుకోండి. మీరు వచ్చాక మీ బ్లడ్ టెస్ట్లు, మీ హిస్టరీ, మీ స్కాన్స్ అన్నీ చూసి మీతో డిస్కస్ చేసి మీరు ఓకే అనుకున్నాకే ఆ ప్రొసీజర్ అన్నది స్టార్ట్ చేస్తాము. అది ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ ప్రొసీజర్ ఎలా చేస్తారు, దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఇంతకుముందు ఇలా ఉన్న కపుల్స్కి ఎలా అయింది, మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అన్నది కూడా అన్ని డీటెయిల్గా చెప్తాము. సో మీకేమైనా భయాలుండి వెళ్తే ఇలా చేస్తారేమో, అలా చేస్తారేమో అని ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు ఏదైనా చెప్పి మీరు ఏదైనా భయపడి ఉంటే అలాంటి భయాలన్నీ దూరం చేసుకోండి. మీకు పెళ్ళై 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, ఇంకా పిల్లలు లేరు, లేదంటే ఒక బేబీ ఉంది, ఇంకో బేబీ కోసం వెయిట్ చేస్తున్నాము, అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే హాస్పిటల్కి రండి, మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ.